రాత్రంతాట మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మీద దాడి చేయడానికి సాతానుడు చాలా ప్రయోగాలు చేస్తాడట. అందుకే చూసారా, అకస్మాత్తుగా మరణంలో చనిపోతారు. పడుకునే వాళ్ళు పడుకుంటుండగానే చనిపోతారు. వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క శక్తి, ప్రార్థన ఇలాంటి దేవుని మీద ఆధారపడి అలా ఆత్మని దేవునికి అప్పగించరు. పడుకునేటప్పుడు మన ఆత్మని మనం దేవునికి అప్పగించాలి. ప్రభా మంచి నిద్ర, నా ఆత్మ మేము ఇలాగే చేసుకుంటాం, మా ఆత్మ దేహ శరీరాలు నీ చేతులకు అప్పచెప్తున్నాం. సాతాను ఏం చేస్తాడంటే దాడి చేయాలని చూస్తాడట. నైట్ టైము వీళ్ళని ఎలాగైనా సరే ఒక అనారోగ్యం ద్వారా, ఈ మరణంలోనే వీళ్ళు పట్టుకెళ్ళిపోవాలి, ఒక హార్ట్ అటాక్ ద్వారా, ఒక పెయిన్ ద్వారా, లేకపోతే ఏం తెలియకుండా వీళ్ళు నిద్రపోయినప్పుడే వీళ్ళు పట్టుకెళ్ళిపోవాలని సాతాను ట్రై చేస్తాడట. అలాంటి వాటికి దొరికిపోతారు చాలామంది ఏదో ఒక రోజు. ఎవరంటే ప్రార్థన చేసుకొని పడుకోలేని వారందరూ కూడా. అయితే ఎప్పుడైతే మనం ఆత్మను దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటామో సాతాను వేస్తున్న అనేకమైన బాణాలు, సాతాను ఏ విధమైన అనారోగ్యం, ఏ విధమైన హార్ట్ అటాక్ ఏ విధంగా తీసుకొస్తాడు, సాతాను యొక్క దండును పంపిస్తాడట. మనం మాత్రం హ్యాపీ పడుకుంటాం కదా, చక్కగా నిద్రపోతాం, గురకలు తీసి పడుకుంటారు చక్కగా, ఏమి రాదు. కానీ ఆ ఫైటింగ్లో అట దేవుడు ఆయన దూతలను పంపించి దేవుడు ఫైట్ చేస్తాడట రాత్రంతా కూడా, మనకి ఏ అపాయం ఏ అనారోగ్యం రాకుండా. అందుకే మార్నింగ్ చక్కగా హ్యాపీగా లేచి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆరాధన చేద్దాం. రాత్రంతా కాపాడు, ప్రతిరోజు కాపాడుతున్నాడు. ఎన్నో అంధకార శక్తుల యొక్క ఫైటింగ్లో మనకి అర్థం కావట్లేదు. ఏ విధంగా సాతాను మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో. కనుక ఆదివారం వచ్చినప్పుడు నిండైన ఆరాధన, దేవునికి ఆరాధన చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని స్తుతించాలి. ఆయనే మనకి ఆధారం, మన ఆశ్రయం. స్తుతిద్దాం అందరి నోరిప్పి దేవుని స్తుతిద్దాం. ఈరోజు అవిటి వాళ్ళు, అంగవైకల్యులు రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చేస్తున్నారు. చేతులు లేని వారు వెళ్ళి సువార్త చేస్తున్నారు. కాళ్ళు లేని వారు వెళ్ళి సువార్త చేస్తున్నారు. ఈరోజు చేతులు, కాళ్ళు, నోరు అన్ని ఏ వైకల్యం లేకుండా దేవుడు నేను సృష్టించినందుకు నువ్వేం చేస్తావు? ఈరోజు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆరాధనలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ చక్కగా అన్నీ ఉన్న నేను ఎంతగా దేవుని స్తుతించాలని చెప్పి దేవుని మహింపరచాలి. ఆశ్రయము, యేసే నా ఆధారం, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా నడిపించే కాపరి నువ్వే యేసయ్యా. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. చెప్పాలి బిగ్గరగా, యేసే నా ఆశ్రయము. ఎన్నో అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో మనకు ఆధారం, నా కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. బిగ్గరగా, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. మరలా, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. శ్రమలోయలో ఎన్నో ఎదురొచ్చాయి, కష్టాల ఊపిలో కూరుకుపోయినా సరే నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నాకు శక్తినిస్తాడు. కష్టాలు కూరుకున్నాను, శ్రమలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కూరుకున్నాను,
నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. చెప్పాలి వెనకాతల. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించు. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. జీవనావలో తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసిపోతున్నా సరే నాకు తోడుంటాడు, నన్ను దరి చేరుస్తాడు, నా చుక్కాని నన్ను కాపాడుతాడు. జీవనాడులు తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో అల్లు ఎగిసిన జీవనాడులు. వెనకాతలు పాడాలి, ఆఖరి చేసిలో నాకు పాడాలి, ఆరాధన ఎక్కిపించాను. నాకు తోడుండు, నన్ను దరి చేర్చును, చుక్కాని అది చూపును. నాకు తోడుండు, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతికే భారం అయిపోయినా నన్ను వెలిగిస్తాడు, నాకే వెలిగించును, నా నామలు నా తోడు. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతికే భారమై సంగ్రమైనను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతికే భారమై సంగ్రమైనను. నన్ను వెలిగించును, నాకే వెలిగించును, నా నామలు నాతో ఉండును. నన్ను వెలిగించును, నాకై వెలిగించును, నా నామలు నాతో ఉండును. యేసే నా ఆశ్రయము. ఆరాధన చేద్దామని 10 నిమిషాలు హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. యేసే నా ఆధారము, నా కోసానివే, నా దుర్గము నీవే, నా కాపురి నీవే. నా కోసానివే, నా దుర్గము నీవే, నా కాపురి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో పాటు హల్లెలూయా హల్లెలూయా. నికరగా హల్లెలూయా హల్లెలూయా. మరలా మరలా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు చెప్పాలి, చప్పట్లు పెట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఏమి ఇవ్వగలరు, ఏమి ఇవ్వగలరు? హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదొక్క మాట చెప్తాము. హల్లు చెప్పాలి ప్రతి ఒక్కరు, ప్రతి నోరు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరింపాలని ఆఖరి చేస్తున్నాను, ఆఖరి చేస్తున్నాను. బ్రదర్స్ మరలా మరలా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెళ్దామా పరలోకమల్లి ఆ తండ్రి యొక్క పాదాలు దర్శించుకొని వద్దామండి. చక్కగా ఏక మనసుతో చెప్పాలి. ఆత్మపూర్ణులై ఆరాధన చేయండి, ఆత్మపూర్ణులై ఆత్మతో 9 నిమిషాలు ఏకాగ్రతతో.
ప్రభా నిండైన మనసుతో ఎవరైతే హల్లెలూయా చెప్తున్నారో ప్రభా నీ యొక్క నాయన అతీతమైన శక్తితో నింపండి. వారికున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించండి. శక్తి కావాలా చెప్పండి. చెప్పాలి కదా దేవునితో హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఎక్కడ దొరుకుతుంది ఆనందం? కేవలం దేవుని యొక్క సన్నిధిలో మాత్రం. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ దొరకదు. 2 గంటలు సినిమా చూసినా దొరకదు, 10 గంటలు ఫ్రెండ్స్తో గడిపినా దొరకదు, పార్క్లో కూర్చున్నా దొరకదు, బీచ్లో కేరింతలు కొట్టినా దొరకదు. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, అది మీరు గ్రహించాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామండి, మోకాళ్ళ మీదకి వెళ్దాం, మోకాళ్ళ మీదకి వెళ్దాం. దేవుని సన్నిధిలోనే సంపూర్తి అయిన సంతోషం, ఆనందం, భోగభాగ్యాలు అన్నీ కూడా సమృద్ధి దేవుని సన్నిధిలోనే ఉందండి. అది గ్రహించాలి ఒక క్రైస్తవుడు. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. ఎక్కడ సంతోషం దొరుకుతుందో ఈరోజు మానవుడు వెతుకుతున్నాడండి. ఎందులో సంతోషం దొరుకుతుంది? ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ శాంతి దొరకక ఈరోజు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ ఆనందం. అందుకే రుచి చూచి తెలుసుకోవాలట. రుచి చూడాలండి, రుచి చూచి తెలుసుకో యెహోవా ఉత్తముడని. రుచి చూడకపోతే తెలియదు. వెర్రి వారిలాగా ఉంటాం, పిచ్చి వాళ్ళలాగా ఉంటాం. ఏంటిలు పిచ్చి వాళ్ళకి చప్పట్లు కొట్టుకొని హల్లెలూయా అనుకొని మనం వాళ్ళకి పిచ్చోళ్ళకి కనబడతామట. కానీ రుచి చూచి తెలుసుకో యెహోవా ఉత్తముడు. రుచి చూడాలి, రుచి చూడాలి. ఈ ఫ్రూట్ ఎంత బాగుందో తెలుసా నీకు? ఆహా అవునా అంటారు. ఇచ్చి ఒకసారి తిను అంట, అబ్బా నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా బాగుంది. రుచి చూచి తెలుసుకోవాలి. నశించిపోతున్న వారికట దేవునికి సిలువను గూర్చిన మాటలే కానీ శక్తే కానీ వెర్రితనంగా కనబడుతుందట. దేవుని రుచి చూడలేని వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క పనులు వెర్రితనంగా కనబడతాయట.
కానీ ఎవరైతే నిజముగా రక్షించబడ్డారో, నిజముగా రుచి చూచారో, నిజముగా దేవుణ్ణి ఒక క్రైస్తవుడిగా నిజముగా వెంబడిస్తారో వారికట దేవునికి శక్తి అంటండి, శక్తి అట. ఈరోజు శక్తి లేని భక్తి అనేక మందిలో, అందుకే రుచి తెలియడం లేదు. మేము ఎన్నో చెప్తాం ఇక్కడ, కానీ చాలామందికి ఎక్కదండి, చాలామందికి ఎక్కదు. రుచి చూచి తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నీ బ్రతుకలేను, నిన్ను విడిచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నీ బ్రతుకలేను. హృదయంలోంచి ఆరాధన చేయి, ఎవ్వరు చూడకండి, మనుషులతో మనకు అనవసరం. ఒక్క క్షణం నీ బ్రతుకలేను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను యేసయ్యా. రుచి చూచిన ప్రతి ఒక్కరూ చెప్తారు, రుచి లేని వరకు చెప్పలేమండి, మనం చెప్పలేం. బ్రతుకులేను యేసయ్యా నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండ, నా యేసయ్యా నిన్ను విడిచి నీ బ్రతుకులేను. ఏమి లేకపోయినా బ్రతకగలం, అమ్మ లేకపోయినా బ్రతకగలం, నాన్న లేకపోయినా లాగిచ్చేయగలం. కానీ నువ్వు లేకపోతే చాలా మంది ఏడుస్తారు. నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఇది లేదు, అది లేదు. యేసు లేకపోతే ఏడవాలి, యేసుని జీవితంలో లేకపోతే ఏడవాలి. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతుకగలను. కానీ నువ్వు లేకపోతే అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతుకగలను. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే ఆత్మపూర్ణలే ఆరాధించి చేతుల పైకి బ్రతుకులేను బ్రతుకులేను చెప్పాలి. బ్రతుకులేను స్నేహితుడా, బ్రతుకులేను యేసయ్యా నా స్నేహితుడా నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడిచి నీ బ్రతుకులేను. ప్రభా, జీవితంలో నేను పడుతున్న అనేకమైన కష్టాలకు, విరిగిపోయిన అన్ని విధాలా కూడా నేను బ్రేక్ అయిపోయి ఉన్నానయ్యా. అనేకమైన సమస్యలకి నలిగిపోతున్నాను, కానీ నా ఆధారం, నన్ను నిలబెట్టే దేవుడు నువ్వే అయ్యా. ఇటువంటి విశ్వాసం కావాలి ఈరోజు విశ్వాసులకు. నలిగిపోతున్నావు, విరిగిపోతున్నావు, నిలబడగలుగుతున్నావా? విశ్వాసంలో నిల్చోగలుగుతున్నావా? నలిగిపోయానయ్యా, విరిగిపోయానయ్యా, పగిలిపోయానయ్యా నా బ్రతుకులో. నీతిమంతులకి అనేకమైన భాగం
చేతులెత్తి చెప్తామా? సిగ్గుపడకుండా మరి కొద్ది నిమిషాలు. బతుకులేని స్నేహితుడా, బతుకులేని యేసయ్యా. నలిగిపోతున్నారు ఈరోజు అనేక మంది. నీతిగా ఉండి నలిగిపోతున్నారండి, బ్రేక్ అయిపోతున్నది. ఎలాగ వస్తాను ఈ సమస్యలు? ఆ సమస్యలో నువ్వు రాలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో, యేసు వైపు చూడు, యేసు వైపు చూడాలి. లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడు, అప్పుడు నువ్వు పరిగెత్తగలవు. ఏలియా భయంకరమైన శ్రమలో ఉన్నాడు, శ్రమ వైపు చూశాడు. శ్రమ వైపు చూసినంత వరకు మనం విరిగిపోతామండి, పగిలిపోతాం, బ్రేక్ అయిపోతాం. అయిపోయింది నా పని, ఇంకా నేను అందరిలాగా నేను కూడా మరణానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఏలియా. దేవుని యొక్క దూత వచ్చి ఎప్పుడైతే బలపరిచిందో, ఏలియా నీతిమంతుడు, నువ్వు దేవుని వైపు చూడు ఏలియా. ఆ కరువు కాలంలో మంచి ఆహారం తిన్నాడండి. కరువులో మంచి ఆహారం పెట్టడం అనేది దేవునికే సాధ్యం. హల్లెలూయా. దేశం అంతా కూడా కరువుతో ఉందండి. కరువుతో చచ్చిపోతున్నారు ఆ దేశం అంతా కూడా. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. 3 సంవత్సరాలు ఎలాంటి భోజనం అండి? ఏ ఆకుకూరలో ఏ కాయగూరలో చీప్గా దొరికేవేవి పెట్టలేదండి. అక్కడ దొరకలేని దేవుడు పెట్టాడు. రోజు మటన్ ఎక్కడ దొరుకుతుంది? రోజు మాంసం ఎక్కడ దొరుకుతుంది? కరువులో మాంసం దొరుకుతుందండి, వాటికే ఉండదు. అవి కూడా చచ్చిపోయి ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటి వరకు కూడా అంత పట్టదు. ఏలియాకి 3 సంవత్సరాల ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సైంటిస్ట్ అయినా కనుక్కోగలిగారా? ఎక్కడి నుంచి వచ్చింది? దేశం అంతా కూడా కరువుతో చచ్చిపోతుంటే, మంచినీళ్ళు లేవు. 3 సంవత్సరాల ఆహారం ఏలియాకి ఎక్కడి నుంచి వచ్చింది? కాకిని ఎవరైనా వెంబడించారా? ఈ కాకి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎక్కడైనా మటన్ కొట్టే షాప్ దగ్గర నుంచి తీసుకొస్తుందా? ఇప్పటికీ కూడా మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఏలియా నమ్ముకున్న దేవుడు మాత్రమే ఈ కార్యం చేయగలడని మాత్రం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతకడం అంటే ఇది. విశ్వాసం మూలముగా బ్రతకడం అంటే ఇది. నా స్నేహితుడా, నిన్ను విడచి నేనుండలేను. నా యేసయ్యా, నిన్ను విడచి నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను. ఒక్క క్షణము కూడా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను. ఒక్క క్షణము కూడా. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నువ్వు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేము స్నేహితుడా. బ్రతుకలేము యేసయ్యా, బ్రతుకలేము స్నేహితుడా. బ్రతుకలేము యేసయ్యా. కనుక నిజమైన క్రైస్తవుడుగా నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. నువ్వు నీతిగా ఉంటే ఎవ్వరికీ దొరకదు, కానీ నీకు దొరుకుతుంది. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ శత్రువుని ఎదుట నీకు ఆహారం పెడతాడట. ఇది దేవుని యొక్క గొప్పతనం. దేవుని యొక్క గొప్పతనాలు చాలా చాలా గొప్పగా ఉంటాయండి. శత్రువుల ముందు ఆహారం పెట్టడం, ఎడారిలో మంచినీళ్ళు తేవడం. ఎక్కడంటే వచ్చింది? ఎడారిలో నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయా? దేవుని గొప్పతనాలు అవి. బండలోంచి నీళ్లు తావడం, ఇది దేవుని గొప్పతనం. సముద్రంలోంచి నడిపించడం, ఇవి దేవుని గొప్పతనాలు. అటువంటి దేవుడిని నమ్ముకున్నాం. గట్టిగా చెప్పలు కూడా దేవుని ఇస్తామండి. దేవుడు మీతో మాట్లాడితే ఎవరైనా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయగలరా? కృతజ్ఞత కలిగి
ఎవరైనా సరే